నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధుడు, సామ్రాట్ అశోక్ వారసులకు, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సమాజం వద్దకు తీసుకువెళ్ళమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు వచ్చిన స్వాతంత్రం, ఆగస్టు 15 వచ్చిన స్వాతంత్రం కేవలం ఉత్తర భారతదేశకేనా, దక్షిణ భారతావనికి వద్దా? ఈ స్వాతంత్ర ఫలాలు ఉత్తర భారతదేశం అనుభవించటానికేనా, దక్షిణ భారతదేశానికి అనుభవించటానికి వద్దా? దేశ సంపదలో దక్షిణాది వాటా ఉంటే దేశ నిర్ణయాల్లోనూ దక్షిణాది స్వరం ఉండాలి. కేంద్ర రాష్ట్రాల సంబంధాలు, పన్నుల పంపిణీ, రాజకీయ ప్రాతినిధ్యం, భాషా గౌరవం, సమాఖ్య హక్కులపై దేశవ్యాప్త చర్చకు సమయం ఆసన్నమైంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు దాటిపోతున్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చి కూడా 7 దశాబ్దాలకు పైగా గడిచిపోయాయి. స్వాతంత్రం సమరంలో ఉత్తర భారత ప్రజలతో పాటు దక్షిణ భారత ప్రజలు కూడా తమ ప్రాణాలను, తమ ఆస్తులను, తమ భవిష్యత్తును త్యాగం చేశారు. దేశ నిర్మాణంలో దక్షిణ భారతదేశం వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు, విద్య నుంచి వైద్యం వరకు, విజ్ఞానం నుంచి సాంకేతిక రంగం వరకు, రక్షణ నుంచి అంతరిక్ష పరిశోధన వరకు తన వంతును కృషి చేసింది. అయినప్పటికీ నేడు దక్షిణ భారత రాష్ట్రాల నుంచి ఒక ప్రశ్న గట్టిగా వినిపిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు మేము ఇంతటి తోడ్పాటు అందిస్తున్నప్పుడు దేశ రాజకీయ నిర్ణయాలతో మా స్వరం క్రమంగా ఎందుకు బలహీనపడాలి? దేశానికి పన్నుల రూపంలో మేము అందిస్తున్న సంపదకు తగిన ఆర్థిక న్యాయం ఎందుకు జరగడం లేదు? జనాభా నియంత్రణలో దేశం ఇచ్చిన పిలుపును పాటించిన రాష్ట్రాలకు భవిష్యత్తులో రాజకీయంగా నష్టం ఎందుకు కలగాలి? మా భాషలు, మా సంస్కృతులు, మా సామాజిక చరిత్రకు సమాన గౌరవం ఎందుకు ఉండకూడదు? ఈ ప్రశ్నలను కేవలం ప్రాంతీయ భావోద్వేగాలుగా కొట్టిపారేయడం భారత సమాఖ్య వ్యవస్థకు ఎదుర్కొంటున్న అసలు సమస్యను తప్పించుకోవడమే అవుతుంది. ఇక్కడ మొదటిగా ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. ఈ చర్చ ఉత్తర భారత ప్రజలకు వ్యతిరేకంగా దక్షిణ భారత ప్రజలను నిలబెట్టే చర్చ కాదు. ఉత్తరప్రదేశ్లో నివసించే సాధారణ ప్రజలు, బీహారులోని రైతులు, మధ్యప్రదేశ్లోని కార్మికులు, రాజస్థాన్లోని సామాన్య ప్రజలు దక్షిణ భారత ప్రజలకు శత్రువులు ఎటువంటి పరిస్థితుల్లో కారు. అలాగే దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఉత్తర భారతదేశ ప్రజలను శత్రువులుగా చూడాల్సిన అవసరం అంతకంటే లేదు. అసలు ప్రశ్న ప్రజల మధ్య కాదు, అసలు ప్రశ్న అధికార వ్యవస్థలో ఉంది. అసలు ప్రశ్న దేశ సంపదను ఎలా పంచుతున్నాం అన్న దాంట్లో ఉంది. అధికారాన్ని ఎలా వికేంద్రీకరిస్తున్నాం, ప్రతి రాష్ట్రానికి ఎంత రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తున్నాం, సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ఎంతవరకు గౌరవిస్తున్నాం అనే అంశాల్లో ఉంది. అందువల్ల ఈ చర్చను ఉత్తర దక్షిణ విభేదంగా కాకుండా కేంద్ర రాష్ట్రాల మధ్య న్యాయమైన సమాఖ్యాల సంబంధం కోసం జరుగుతున్న చర్చగా చూడాలి. భారత రాజ్యాంగం దేశాన్ని కేవలం ఒక కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థగా నిర్మించలేదు. కేంద్రానికి విస్తృతమైన అధికారాలు ఇచ్చినప్పటికీ రాష్ట్రాలకు కూడా రాజ్యాంగబద్ధమైన అధికారాలు, బాధ్యతలు, హక్కులు కల్పించింది. రాష్ట్రాలు దేశానికి పరిపాలనా యంత్రాంగంలో దిగువ స్థాయి కార్యాలయాలు కావు. అవి రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ వ్యవస్థలే. ప్రజల జీవితాలకు సంబంధించిన విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, స్థానిక పరిపాలన, ప్రజాసేవల వంటి అనేక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వాలే ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తాయి. కానీ రాష్ట్రాల బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ వాటి ఆర్థిక స్వాతంత్రం ఎందుకు పెరగటం లేదు అన్న ప్రశ్న ఇప్పుడు మరింత ముఖ్యమవుతుంది. రాష్ట్రాలు తమ ప్రజలకు సేవలు అందించడానికి అవసరమైన వనరుల కోసం
కేంద్రంపై అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడితే అది సమాఖ్య వ్యవస్థలో సమతుల్యతకు సంబంధించిన ప్రశ్నగా మారుతుంది. భారతదేశంలో కేంద్రం సేకరించిన పన్నులతో రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధమైన వాటా ఉంటుంది. ఆ వాటాను రాష్ట్రాల మధ్య ఎలా పంచాలి అన్నది ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా నిర్ణయించబడుతుంది. ఈ పంపిణీలో జనాభా, ఆదాయ వ్యత్యాసం, భౌగోళిక పరిస్థితులు, జనాభా నియంత్రణలో పనితీరు, ఆర్థిక సామర్థ్యం వంటి అనేక ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ వ్యవస్థ వెనుక ఉన్న ఉద్దేశం వెనుకబడిన రాష్ట్రాలను ముందుకు తీసుకురావడం. అది సమాఖ్య వ్యవస్థలో తప్పనిసరిగా ఉండాల్సిన సూత్రమే. ఒక రాష్ట్రం ఎక్కువగా అభివృద్ధి చెందింది కాబట్టి మరొక రాష్ట్రం వెనకబడిపోయి ఉండాలని ఎవరు కోరుకోరు. దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి. ప్రతి భారతీయుడికి సమాన అవకాశాలు రావాలి. అయితే అదే సమయంలో అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు వారి పనితీరుకు తగిన గుర్తింపు ఉండాలి. ఇక్కడే ఆర్థిక న్యాయం, సమానత్వం, సమాఖ్య స్ఫూర్తి మధ్య సమతుల్యత అవసరమవుతుంది. దక్షిణ భారత రాష్ట్రాల ప్రధాన ఆందోళనలో ఒకటి జనాభా ప్రాతిపదిక. గత అనేక దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణను జాతీయ విధానంగా ప్రోత్సహించాయి. చిన్న కుటుంబం, పరిమిత జనాభా, మహిళల విద్య, ఆరోగ్య సేవలు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల వంటి లక్ష్యాలను దేశం ముందుకు తీసుకెళ్ళింది. దక్షిణ భారత రాష్ట్రాలు ఈ విధానాలను గణనీయంగా అమలు చేశాయి. జనాభా పెరుగుదలను నియంత్రించడంలో ముందంజలో నిలిచాయి. అయితే భవిష్యత్తులో దేశ ఆర్థిక పంపిణీలోను, రాజకీయ ప్రాతినిధ్యంలోను జనాభా సంఖ్యకు అధిక ప్రాధాన్యం లభిస్తే ఒక సహజమైన ప్రశ్న తలెత్తుతుంది. దేశం చెప్పిన జనాభా నియంత్రణ విధానాన్ని మేము విజయవంతంగా అమలు చేశాం. ఇప్పుడు అదే విజయానికి రాజకీయ మూల్యం ఎందుకు చెల్లించాలి? ఈ ప్రశ్నను నిర్లక్ష్యం చేయడం సులభం కాదు. ఎందుకంటే ఇది కేవలం డబ్బు గురించి కాదు, ఇది రాజకీయ ప్రాతినిధ్యం గురించి కూడా. రాబోయే కాలంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగే సందర్భంలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు లోక్సభలో స్థానాలు పెరిగే అవకాశం ఉంది. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాల స్థానాలు తగ్గకపోయినా మొత్తం సభలో వాటి శాతం తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఒక రాష్ట్రం తన జనాభాను సమర్థవంతంగా నియంత్రించినందుకు భవిష్యత్తులో జాతీయ రాజకీయ నిర్ణయాల్లో తన సాపేక్ష ప్రభావాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇది ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం మరియు సమాఖ్య సమతుల్యత మధ్య ఉన్న సంక్లిష్టమైన సమస్య. జనాభా ఎక్కువగా ఉన్న ప్రజలకు ప్రాతినిధ్యం ఉండాలనేది ప్రజాస్వామ్య సూత్రం. అదే సమయంలో జనాభా నియంత్రణ ముందున్న రాష్ట్రాల రాజకీయ స్వరాన్ని, రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలహీనపరచకూడదనేది సమాఖ్య న్యాయం. ఈ రెండు సూత్రాలను ఎలా సమన్వయం చేయాలన్న దానిపై దేశవ్యాప్తంగా గంభీరమైన చర్చ జరగాలి. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. లోకసభ ప్రజల సభ, అందువల్ల జనాభా ప్రాతిపదికకు ఒక ప్రజాస్వామ్య న్యాయం ఉంది. కానీ రాజ్యసభ రాష్ట్రాల సభ, అందువల్ల భవిష్యత్తులో లోకసభలో జనాభా ఆధారంగా కొన్ని రాష్ట్రాల రాజకీయం బలం పెరిగి పరిస్థితి ఏర్పడితే రాష్ట్రాల సమైక్య ప్రయోజనాలను రక్షించడంలో రాజ్యసభ పాత్ర మరింత బలపడాలి. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, ఆర్థిక హక్కులు, భాషా హక్కులు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు వంటి అంశాల్లో రాష్ట్రాల స్వరం నిజంగా ప్రతిబింబించే విధంగా రాజ్యసభను మరింత సమర్థవంతమైన రాష్ట్రాల సభగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నను కూడా దేశం పరిశీలించాలి. ఇది ఉత్తర భారతదేశానికి వ్యతిరేకమైన ఆలోచన కాదు. ఇది భారత సమాఖ్య వ్యవస్థను సమతుల్యం చేయడానికి సంబంధించిన రాజ్యాంగబద్ధమైన ఆలోచన. దక్షిణ భారతదేశం నుంచి వినిపిస్తున్న మరో ముఖ్యమైన ఆందోళన భాషకు సంబంధించింది. భారతదేశం ఒకే భాష మాట్లాడే దేశం కాదు, ఒకే సంస్కృతికి పరిమితమైన దేశం కాదు. భారతదేశం అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక చారిత్రక సంప్రదాయాలు, అనేక సామాజిక అనుభవాల సమూహారం.
తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం వంటి దక్షిణ భారత భాషలకు గొప్ప చారిత్రాత్మక వారసత్వం ఉంది. ఈ భాషలు కేవలం మాట్లాడుకునే సాధనాలు కావు. అవి కోట్లాది ప్రజల ఆత్మగౌరవానికి, చరిత్రకు, సాహిత్యానికి, సంస్కృతికి ప్రతీకలు. అందువల్ల ఒక భాషను దేశవ్యాప్తంగా పరిపాలన లేదా సాంస్కృతిక ఆధిపత్య సాధనంగా మార్చే ప్రయత్నం కనిపించినప్పుడు సహజంగానే ఇతర భాష సమాజాల్లో ఆందోళన కలుగుతుంది. హిందీ భాషకు ఉన్న గౌరవం ఎంత సహజమో తెలుగుకు, తమిళానికి, కన్నడకు, మలయానికి ఉన్న గౌరవం కూడా అంతే సహజం. భారతీయత అంటే ఒక భాషను అంగీకరించడం కాదు, అనేక భాషలను సమాన గౌరవంతో కలుపుకొని ముందుకు సాగడం. దక్షిణ భారతదేశ చరిత్రను పరిశీలించినప్పుడు కూడా ఈ ప్రాంతం సామాజిక, మత, మేధోపరమైన అనేక ఉద్యమాలకు నిలయంగా కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో బౌద్ధం, జైనం వంటి సాంప్రదాయాలు దక్షిణ భారతదేశంలో ప్రభావాన్ని చూపించాయి. తరువాత అనేక భక్తి ఉద్యమాలు, సామాజిక సంస్కరణ ఉద్యమాలు, తార్కికతను ముందుకు తెచ్చిన ఉద్యమాలు, కుల వ్యవస్థను ప్రశ్నించిన ఉద్యమాలు ఈ ప్రాంత సామాజిక చరిత్రను ప్రభావితం చేశాయి. దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణీయ ప్రభావం ఎప్పుడూ లేదని చెప్పడం చారిత్రకంగా సరైనది కాదు. అదే సమయంలో దక్షిణ సమాజం పూర్తిగా ఒకే సామాజిక మత వ్యవస్థ ఆధీనంలో నడిచిందని చెప్పడం కూడా ఎటువంటి పరిస్థితుల్లో సరైనది కాదు. ఈ ప్రాంత చరిత్ర అనేక ప్రవాహాల మధ్య జరిగిన పోరాటాలు, సమన్వయాలు, పరివర్తనాల చరిత్ర. అందుకే దక్షిణ భారతంలో సామాజిక సమానత్వం, కుల వ్యతిరేకత, భాషా గౌరవం, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి వంటి భావనలు బలమైన రాజకీయ రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఇదే సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు కూడా గుర్తు చేసుకోవాలి. దేశం విస్తారమైన భౌగోళిక పరిధిలో ఉన్నప్పుడు మొత్తం పరిపాలనా వ్యవస్థను ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం వల్ల కలిగే సమస్యలను ఆయన తన రచనలో పరిశీలించారు. హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా పరిగణించాలనే ఆలోచనను కూడా ఆయన ప్రస్తావించినట్లు ఆయన రచనల ఆధారంగా చెప్పబడుతుంది. దేశ భౌగోళిక విస్తీర్ణం, రాజధాని స్థానం, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర పరిపాలనను విస్తరించాలనే ఆలోచనకు ఇందులో ఒక దృక్కోణం కనిపిస్తుంది. అయితే హైదరాబాదును రెండో రాజధానిగా చేయడం ప్రస్తుత రాజ్యాంగబద్ధమైన హక్కు కాదు. అది ఒక రాజకీయ పరిపాలన ప్రతిపాదన. కాబట్టి దానిని అంబేద్కర్ పేరు మీద ఒక తుది రాజ్యాంగ ఆదేశంగా చూపకుండా ఆయన ఆలోచనలోని ఒక ప్రతిపాదనగా చర్చించడం చారిత్రకంగా మరింత సముచితం. అయితే ఆ ఆలోచనను పూర్తిగా విస్మరించాల్సిన అవసరం కూడా లేదు. భారతదేశం భౌగోళికంగా అత్యంత విస్తారమైన దేశం. దేశ రాజధాని ఢిల్లీలోనే అన్ని కేంద్ర సంస్థలు, అన్ని ప్రధాన పరిపాలనా వ్యవస్థలు, అన్ని జాతీయ నిర్ణయ ప్రక్రియలు కేంద్రీకృతమవుతూ పోతే దేశంలో దూర ప్రాంతాల ప్రజలకు కేంద్ర పరిపాలనతో భౌగోళిక దూరం పెరుగుతుంది. అందువల్ల హైదరాబాదు వంటి నగరాన్ని ఒక అదనపు జాతీయ పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చేయాలా, దేశంలో వివిధ ప్రాంతాల్లో కేంద్ర సంస్థలను మరింత విస్తరించాలా, పరిపాలన వికేంద్రీకరణకు కొత్త నమూనాలు రూపొందించాలా అనే చర్చ జరగడం తప్పు కాదు. ఇది కేవలం దక్షిణ భారతదేశ గౌరవానికి సంబంధించిన విషయం కూడా కాదు. దేశ పరిపాలనను భౌగోళికంగా సమతుల్యం చేయడం గురించి కూడా ఆలోచించాల్సిన అంశం. అయితే ఈ చర్చలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటి ఉంది. దక్షిణ భారత రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం ఉత్తర భారత ప్రజలపై ద్వేషంగా మారకూడదు. ఉత్తర భారతదేశం నుంచి లక్షలాది మంది ప్రజలు దక్షిణ భారతదేశానికి వచ్చి పనిచేస్తున్నారు. దక్షిణ భారతదేశం నుంచి కూడా లక్షలాది మంది ఉత్తర భారతదేశంలో నివసిస్తున్నారు, చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. దేశంలోని ప్రజలు ప్రాంతాల సరిహద్దులను దాటి జీవించడం భారతదేశ ఐక్యతకు ప్రతీక. ఒక తెలుగు వ్యక్తి ఢిల్లీలో జీవించటం ఎంత సహజమో ఒక బీహారీ వ్యక్తి హైదరాబాదులో జీవించడం కూడా అంతే సహజం. ఒక తమిళుడు బెంగళూరులో ఉద్యోగం చేయడం ఎంత సమంజసమో
ఒక ఉత్తర భారతీయుడు చెన్నైలో వ్యాపారం చేయడం కూడా అంతే సహజం. ప్రజల మధ్య ఈ పరస్పర సంబంధాలే భారతదేశాన్ని ఒక దేశంగా నిలబెడుతున్నాయి. మొత్తం మార్వాడీలు చూడండి, మొత్తం దేశవ్యాప్తంగా వ్యాపారాలు చేస్తున్నారు. అందువల్ల అసలు పోరాటం ఉత్తర భారత ప్రజలతో కాదు, అసలు పోరాటం అన్యాయమైన కేంద్రీకరణతో ఉంది. అసలు ప్రశ్న ఉత్తరాది ప్రజల గురించి కాదు, అసలు ప్రశ్న అధికార వ్యవస్థలో సమతుల్యత గురించి. అసలు ప్రశ్న ఎవరిని తరిమి కొట్టాలన్నది కాదు, ఎవరికి ఎంత అధికారం ఉండాలి, ఎవరి వనరులు ఎలా పంచాలి, ప్రతి రాష్ట్రానికి ఎంత రాజకీయ స్వరం ఉండాలి, ప్రతి రాజ్యాంగం ఇచ్చిన సమాఖ్య హక్కులను ఎలా రక్షించాలన్నదే అసలు సిసలైన ప్రశ్న. ఇక్కడే దక్షిణ భారతదేశం అన్యాయానికి గురవుతుందనే వాదనను కూడా ఆధారాలతో ప్రశ్నించాలి. ఏ రాష్ట్రం ఎంత పన్ను చెల్లిస్తుంది, కేంద్రం నుంచి ఎంత తిరిగి వస్తుంది, ప్రత్యక్షంగా కేంద్రం చేసే వ్యయాలు ఎంత, కేంద్ర ప్రయోజిత పథకాల ద్వారా ఎంత వస్తుంది, పన్నుల పంపిణీలో ఎంత వాటా లభిస్తుందంటువంటి అంశాలను ఒకే ప్రమాణంతో లెక్కించకుండా కేవలం మేము ₹1 ఇస్తే ఇంతే తిరిగి వస్తుందనే సంఖ్యలను రాజకీయ నినాదాలుగా ఉపయోగించడం సరైన పద్ధతి కాదు. కానీ అదే సమయంలో దక్షిణ రాష్ట్రాలు లేవనెత్తుతున్న ఆర్థిక ప్రశ్నలను గణాంకాల పేరుతో పూర్తిగా పారవేయకుండా సముచితం కాదు. అంటే తమిళనాడు ఎంత ఇస్తుందో అంత తిరిగి రావడం లే, ఆంధ్రప్రదేశ్ ఎంత ఇస్తుందో అంత తిరిగి రావడం లే. కానీ ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాను, గుజరాత్ వీళ్ళు ఏం ఇవ్వకపోయినా డబల్ త్రిబుల్ వచ్చేస్తుంది. దేశ ఆర్థిక సమైక్య వ్యవస్థలో పారదర్శకమైన రాష్ట్రాల వారి లెక్కలు ప్రజల ముందుంచాలి. ఎవరు ఎంత సమకూరుస్తున్నారు, ఎవరెవరికి ఎంత వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏ ప్రమాణ ఆధారంగా వస్తుంది అన్నది ప్రజలకు స్పష్టంగా తెలియచేయాలి. దేశంలో వెనుకబడిన రాష్ట్రాలను ముందుకు తీసుకురావడం తప్పు కాదు, అది సమైక్య భారతదేశపు బాధ్యత. పేద రాష్ట్రాలకు ఎక్కువ వనరులు అవసరం. ఆదాయం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, రహదారులు, తాగునీరు, ఉపాధి అవకాశాలు పెంచడానికి జాతీయ సహకారం అవసరం. కానీ ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మరో రాష్ట్రాన్ని శిక్షించాల్సిన అవసరం లేదు. దేశంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం మరొక ప్రాంతాన్ని శత్రుత్వంతో కాదు, ఒక రాష్ట్రం ఎక్కువ సంపదను సృష్టించడం ద్వారా దాని మీద శిక్ష విధించడానికి కారణం కాకూడదు. అలాగే వెనుకబడిన రాష్ట్రాలకు వనరులు అందించడం కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రాలపై అన్యాయం చేయడం అనే భావన కలగకుండా ఉండాలి. సమైక్య ఆర్థిక వ్యవస్థల లక్ష్యం ప్రాంతాల మధ్య పోటీ కాదు, ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధి. అందుకే ఇప్పుడు భారతదేశం ఒక కొత్త జాతీయ చర్చను ప్రారంభించాల్సిన అవసరం వచ్చింది. కేంద్ర రాష్ట్రాల మధ్య పన్ను పంపిణీ ఎలా ఉండాలి, రాష్ట్రాల ఆర్థిక బాధ్యతలు పెరుగుతున్నప్పుడు వాటి ఆదాయ స్వాతంత్రాన్ని ఎలా పెంచాలి, జనాభా నియంత్రణ ముందున్న రాష్ట్రాలకు ఆర్థిక రాజకీయ పరంగా న్యాయం ఎలా చేయాలి, భవిష్యత్తు నియోజక వర్గాల పునర్విభజనలో జనాభా ప్రాతినిధ్యంతో పాటు సమైక్య సమతుల్యతను ఎలా కాపాడాలి, రాజ్యసభను రాష్ట్రాల నిజమైన హక్కుల సభగా ఎలా బలోపేతం చేయాలి, భాషా వైవిధ్యాన్ని ఆధిపత్యం లేకుండా ఎలా కాపాడాలి, కేంద్ర ప్రభుత్వ సంస్థలను దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎలా విస్తరించాలి. ఈ ప్రశ్నలకు సమాధానం వెతకకుండా కేవలం ప్రాంతీయ భావోద్వేగాలను విమర్శించడం సమస్యను పరిష్కరించదు. భారతదేశ ఐక్యతను కాపాడాలంటే కేంద్రం బలంగా ఉండాలి. కానీ కేంద్రం బలంగా ఉండడం అంటే రాష్ట్రాలు బలహీనపడటం కాదు, రాష్ట్రాలు బలంగా ఉండడం అంటే దేశం బలహీనపడటం కాదు. నిజమైన సమైక్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పర శత్రులు కావు, ఒకటి మరొక దానికి ప్రత్యామ్నాయం కాదు. దేశ భద్రత, విదేశాంగం, జాతీయ ఆర్థిక విధానం వంటి అంశాల్లో కేంద్రానికి బలమైన పాత్ర అవసరం. అదే సమయంలో ప్రజల దైనందిన జీవితాలకు సంబంధించిన అనేక రంగాల్లో రాష్ట్రాలకు తగిన ఆర్థిక పరిపాలనా స్వాతంత్రం అవసరం. ఈ సమతుల్యతే రాజ్యాంగ సమైక్య వ్యవస్థకు ప్రాణం. అందువల్ల దక్షిణ భారతదేశం నుంచి వినిపిస్తున్న ప్రశ్నను దేశం శ్రద్ధగా వినాలి. దేశ సంపదలో మా భాగస్వామ్యం ఉంటే దేశ నిర్ణయాల్లో మా స్వరం కూడా ఉండాలి, మా వాటా కూడా ఉండాలి. ఇది విభజనవాద నినాదం కాదు. దేశ నిర్మాణంలో మా పాత్ర ఉంటే దేశ పాలనలో
మా సమాన గౌరవం కూడా ఉండాలి. ఇది దేశద్రోహం కాదు. జనాభాను నియంత్రించమని చెప్పిన దేశం జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు భవిష్యత్తులో రాజకీయ శిక్ష విధించకూడదు. ఇది ప్రాంతీయ అహంకారం కాదు. మా భాషను, మా సంస్కృతిని, మా చరిత్రను గౌరవించండి. ఇది జాతీయ ఐక్యతకు వ్యతిరేకం కాదు. ఇవన్నీ రాజ్యాంగం, సమానత్వం, సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యం అనే 4 ప్రధాన స్తంభాలకు సంబంధించిన ప్రశ్నలే. స్వాతంత్రం ఉత్తర భారతదేశానికి మాత్రమే రాలేదు, దక్షిణ భారతదేశానికి కూడా వచ్చింది. దేశ స్వాతంత్ర సమరంలో దక్షిణ ప్రజల త్యాగాలు ఏమాత్రం తక్కువ కాదు. దేశ నిర్మాణంలో దక్షిణ భారత రాష్ట్రాల కృషి ఏమాత్రం తక్కువ కాదు. భారతదేశం ఢిల్లీ కాదు. భారతదేశం కేవలం ఉత్తర భారతదేశం కాదు. భారతదేశం కేవలం దక్షిణ భారతదేశం కూడా కాదు. భారతదేశం ఈ రెండింటిని, తూర్పును, పశ్చిమాన్ని, ఈశాన్యం, మధ్య భారతాన్ని కలుపుకున్న ఒక పెద్ద మహాసమాఖ్య. అందుకే నేడు మన ముందున్న అసలు ప్రశ్న ఉత్తరాది గెలవాలా, దక్షిణాది గెలవాలా అనేది కాదు. అసలు ప్రశ్న భారత సమాఖ్య గెలవాలా అనేదే. ఉత్తర భారత ప్రజలు గౌరవంగా జీవించాలి. దక్షిణ భారత ప్రజలు గౌరవంగా జీవించాలి. తూర్పు భారత ప్రజలు గౌరవంగా జీవించాలి. ఈశాన్య భారత ప్రజలు గౌరవంగా జీవించాలి. ప్రతి భాషకు సమాన గౌరవం ఉండాలి. ప్రతి రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉండాలి. ప్రతి ప్రాంతానికి న్యాయమైన ఆర్థిక వనరులు ఉండాలి. ప్రతి పౌరుడికి సమాన రాజకీయ గౌరవం ఉండాలి. దేశాన్ని బలహీనపరిచే సమాఖ్య హక్కుల కోసం జరిగే చర్చ కాదు. అన్యాయం జరుగుతున్న దానిపై చర్చించడానికి నిరాకరించడమే దేశ ఐక్యతకు ప్రమాదం. అందుకే దక్షిణ భారతదేశం నుంచి వినిపిస్తున్న ఈ స్వరాన్ని దేశ విభజన స్వరంగా కాకుండా ఒక హెచ్చరికగా వినాలి. కేంద్రాధిపత్యం కాదు, సమాఖ్య సమతుల్యత కావాలి. ప్రాంతీయ ఆధిపత్యం కాదు, ప్రాంతీయ సమానత్వం కావాలి. భాషా ఆధిపత్యం కాదు, భాషా గౌరవం కావాలి. ఆర్థిక వివక్ష కాదు, న్యాయమైన వనరుల పంపిణీ కావాలి. జనాభా ఆధారిత రాజకీయ శిక్ష కాదు, ప్రజాస్వామ్య సమతుల్యత కావాలి. ఉత్తర దక్షిణ విభేదం కాదు, రాజ్యాంగబద్ధమైన సమైక్య భారతదేశం కావాలి. ఎందుకంటే భారత స్వాతంత్రం ఎవరో ఒక్కరి సొత్తు కాదు. స్వాతంత్రం ఉత్తర భారతానిదే కాదు, దక్షిణ భారతదేశానిది కూడా, తూర్పు భారతదేశానిది కూడా, పశ్చిమ భారతదానిది కూడా, ఈశాన్య భారతానిది కూడా. ఈ దేశం ఢిల్లీది కాదు, ఈ దేశం ప్రతి రాష్ట్రాలది, ఈ దేశం ప్రతి భాషను, ఈ దేశం ప్రతి పౌరుడిది. అదే నిజమైన భారతీయత, అదే రాజ్యాంగ స్ఫూర్తి. దక్షిణ భారతదేశంని హక్కుల్ని పరిరక్షించుకోవటానికి మనం ఎప్పుడు కూడా దక్షిణ భారత రాష్ట్రాలు తప్పనిసరిగా తమ వాటాను రాజ్యాంగబద్ధంగా తెచ్చుకోగలగాలి. అప్పుడు మాత్రమే దక్షిణ భారతదేశం యొక్క ఆత్మగౌరవం ఉంటుంది. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్. ఈ యొక్క బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికి తెలియచేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ.